సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ప్రధాన బౌన్సర్ యాంటోనీని చికడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్య థియేటర్ కి కాసేపట్లో తీసుకురాబోతున్నారు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా బౌన్సర్ యాంటోనీని పోలీసులు గుర్తించారు. ఈవెంట్లలో బౌన్సర్లకు ఆర్గనైజర్ గా యాంటోనీ పనిచేస్తున్నాడు. రైట్ గా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ప్రెజెంట్ అయితే బౌన్సర్ యాంటోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఆ రోజు ఎంతమంది బౌన్సర్లు పాల్గొన్నారు, వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఆర్కే, చాలా కఠినంగా వ్యవహరిస్తాము ఇకపైన అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే పోలీసుల పట్ల బౌన్సర్లు ఏమాత్రం దురుసుగా ప్రవర్తించినా వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే యాక్షన్ లో కూడా పోలీసులు దిగారని చెప్పాల్సి ఉంటుంది. ఈ సంధ్యా థియేటర్ సంబంధించిన మొత్తం వ్యవహారంలో తొక్కిసలాట్లో చాలా కీలకంగా వ్యవహరించేది బౌన్సర్లు అని చెప్పాలి. బౌన్సర్లకు సంబంధించి యాంటోనీ అనే బౌన్సర్ ని పోలీసులు అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ఇతన్నే ప్రధాన నిందితుడిగా కూడా ఇప్పటికే పోలీసులు అయితే చేర్చడం జరిగింది. అతన్ని యాంటోనీ మొత్తం సీసీ ఫుటేజ్లకు సంబంధించి మొత్తం వ్యవహారం అంటే పోలీస్ శాఖ మొత్తం సీసీ ఫుటేజ్ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత యాంటోనీని ప్రధాన నిందితుడిగా కూడా భావించి అతన్నైతే అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. దాదాపుగా అల్లు అర్జున్ సంబంధించి 4 గంటల విచారణ కొనసాగుతున్న సమయంలోనే అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఆ రోజు అసలు ఏం జరిగింది ఏంటనేది మొత్తం సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ కోసం అతన్ని అయితే సంజయ్ థియేటర్ కూడా తీసుకురాబోతున్నారు మరి కాసేపట్లో. ఆ రోజు అసలు ఎక్కడి నుంచి ఈ మొత్తం ర్యాలీ అనేది స్టార్ట్ కావడం జరిగింది, ఎక్కడి వరకు కొనసాగింది, ఆ సమయంలో బౌన్సర్లలో రేవతి చనిపోవడంలో చాలా కీలక పాత్ర ఇతను వివరించడం, మొత్తం వచ్చిన ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా కూడా పక్కకు నెట్టేయడం జరిగింది. ఆ నెట్టేసిన క్రమంలోనే ఒకరికొకరు తోపులాట కూడా పూర్తి స్థాయిలో జరిగింది. అక్కడ జరిగిన తోపులాట మొత్తం ఈ ర్యాలీకి సంబంధించి ఏదైతుందో మొత్తం వస్తున్న అభిమానులు పెద్ద సంఖ్యలో ఎవరైతే వచ్చారో వాళ్ళందరిపైన కూడా పడడం జరిగింది. అక్కడే ప్రధానంగా అక్కడ ఏదైతే యాంటోనీ ఉన్నాడో యాంటోనీ మొదటగా వచ్చిన అభిమానులందరినీ పక్కకు నెట్టివేయడం జరిగింది. అంటే అల్లు అర్జున్ సంబంధించిన ప్రధాన కాన్వాయ్ వస్తున్న సమయంలో అతన్ని పక్కకు నెట్టివేశారు. ఆ పక్కకు నెట్టివేసిన క్రమంలోనే అక్కడ తొక్కిసలాట మొదటిగా ప్రారంభం కావడం జరిగింది. అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ తర్వాత కూడా యాంటోనీ వచ్చిన వాళ్ళందరినీ కూడా నెట్టుకుంటూ ముందుకు వెళ్లడం జరిగింది. కొంతమంది పోలీసుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. అక్కడున్న స్థానిక ఎస్ఐలు ఎవరైతే లోపలికి వెళ్లే క్రమంలో అతను ఆ ఎస్ఐల్ని పోలీస్ కానిస్టేబుల్స్ ను కూడా అడ్డుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన మొత్తం సీసీ ఫుటేజ్ ఇప్పటికే సివి ఆనంద్ విడుదల చేసిన నేపథ్యంలో ఈ సీసీ ఫుటేజ్ సంబంధించిన మొత్తం వ్యవహారం మొత్తాన్ని కూడా మరొకసారి పోలీసులు పూర్తిగా కూడా చెక్ చేసి ఆ తర్వాత యాంటోనీ అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. యాంటోనీతో పాటు మరికొంతమంది బౌన్సర్లు ఉన్నారు. ఆ బౌన్సర్లను కూడా అదుపులోకి అయితే తీసుకోబోతున్నారు. ఇప్పటికే చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. అలాగే పోలీస్ శాఖ కూడా సివి ఆనంద్ నిన్న కూడా చెప్పడం జరిగింది. బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం, వాళ్ళకి బిఎన్ఎస్ సెక్షన్ లో ఉన్న వాటి పట్ల మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా పోలీస్ శాఖ అయితే చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం యాంటోనీ అరెస్ట్ ఖచ్చితంగా బౌన్సర్లపైన రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకోబోతున్నా అనేది ఒక క్లీన్ ఇండికేషన్ ఇచ్చినట్టు అయింది. మరోవైపు ఎవరైతే బౌన్సర్లను పెట్టుకుంటారో అది వీఐపీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన బాధ్యత మొత్తం కూడా ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆర్గనైజర్లు తీసుకోవాలి. లేదు అంటే ఖచ్చితంగా ఆ హీరో లేకపోతే ఆ రాజకీయ నాయకుడు ఖచ్చితంగా వాళ్ళే తీసుకోవాలనేది ఇప్పటికే పోలీస్ శాఖ కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు యాంటోనీ పైన తీసుకున్న చర్యలు అతన్ని ప్రధాన నిందితుడు కూడా భావిస్తూ అతన్ని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతనికి సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్షన్ సంజయ్ థియేటర్ వద్ద రీకన్స్ట్రక్షన్ మొత్తాన్ని కూడా చేసి ఆ తర్వాత అతని దగ్గర నుంచి కూడా పూర్తిగా వాంగ్మూలాన్ని కూడా తీసుకోబోతున్నారు. దీపిక, ఆర్కే, అయితే ముఖ్యంగా ఆ రోజు జరిగిన ఘటనలో ఎంతమంది బౌన్సర్లు పాల్గొన్నారు? సో ఈ కేసులో బౌన్సర్ల పాత్ర ఎలా ఉండబోతుంది? ఆ రోజు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన బౌన్సర్ల వ్యవహారంలో మొత్తం 25 మంది బౌన్సర్ల వరకు కూడా పార్టిసిపేట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. మొత్తం బౌన్సర్లకు సంబంధించిన వ్యవహారంలో వాస్తవానికి మొదట పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన డ్రెస్సులు కూడా సేమ్ యాజ్ గా టాస్క్ ఫోర్స్ కి సంబంధించిన సిబ్బంది డ్రెస్సెస్ ఏ విధంగా ఉంటాయో ఈ బౌన్సర్లకు సంబంధించిన డ్రెస్సెస్ కూడా అదే తరహాలో ఉంటాయి. దీంతో ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరు సాధారణ ఈ బౌన్సర్లు అనే దానిపైన కొంత స్పష్టత అయితే ఉండదు. దీంతోనే ఆ రోజు జరిగిన ఘటన ఏదైతే జరిగిందో ఆ ఘటనలో దాదాపుగా 25 నుంచి 30 మంది
బౌన్సర్లు పార్టిసిపేట్ చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే పర్టికులర్ గా ఎవరికైతే గుర్తింపుకు సంబంధించిన ఉంటుంది ఏజెన్సీ, ఆ ఏజెన్సీ నుంచి రావడం జరిగిందా, లేకపోతే సంధ్యా థియేటర్ వాళ్ళు ఏర్పాటు చేస్తారా, లేకపోతే నేరుగా అల్లు అర్జున్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందా, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు ఉన్న వాటిలో అసలు తొక్కిసలాట జరగడానికి ప్రధాన కారణం యాంటోనీ అనే బౌన్సర్ కాబట్టి అతన్ని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేయబోతున్నారు. అదే సమయంలో మిగతా బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో ఆ బౌన్సర్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఆ మిగతా బౌన్సర్లందరినీ కూడా ఆ సీసీ ఫుటేజ్ అవుతుంటే ఆ సీసీ ఫుటేజ్ బేస్ చేసుకుని ఆ మిగతా బౌన్సర్లందరి పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా పోలీస్ శాఖ చెప్తుంది. ఇది మొదలు కాదు, రాబోయే రోజుల్లో బౌన్సర్ల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా పోలీస్ శాఖ ముఖ్యంగా సివి ఆనంద్ అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీపిక ముఖ్యంగా ఆర్కే సో యాంటోనీని పోలీసులు వేటిని బేస్ చేసుకుని విచారణ ప్రారంభించే అవకాశం ఉందంటారు? దీపిక యాంటోనీ అరెస్ట్, యాంటోనీకి సంబంధించిన మొత్తం వ్యవహారంలో ఆ రోజు సీసీ ఫుటేజ్ ఏదైతుందో మొత్తాన్ని కూడా ఇప్పటికే పరిశీలించింది. ఆ సీసీ ఫుటేజ్ ఏదైతుందో ఆ సీసీ ఫుటేజ్ బేస్ చేసుకునే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అంతా కూడా ముందుకు వెళ్తుందని చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు ఏదైతే అల్లు అర్జున్ వచ్చిన సమయంలో ఒకసారిగా ఈ బౌన్సర్లు తాకిడి ఎక్కువ అవడం, అంటే బౌన్సర్లు మొత్తం కూడా అంటే ఫ్యాన్స్ అభిమానులు మొత్తం ఒకసారిగా పైకి రావడం, వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నంలో పోలీసులకు కూడా అవకాశం ఇవ్వకుండా వీళ్ళే అందరినీ నెట్టివేయడం జరిగింది. ఈ నెట్టివేసిన క్రమంలోనే ఒకరినొకరు తోసుకుంటూ అభిమానులంతా కూడా కొంత హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయే క్రమంలోనే కొంత తొక్కిసలాటైంది. రేవతి అనే మహిళ ఎవరైతే చనిపోవడం జరిగిందో ఆ మహిళ చనిపోయిన క్రమంలో కూడా ఈ తొక్కిసలాటే ప్రధాన కారణంగా మారింది. అదే సమయంలో రేవతి కుమారుడు ఎవరైతే తేశ్రీ ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిమ్స్ ఆసుపత్రిలో, ఆ అబ్బాయి కూడా ఆ తొక్కిసలాట్లోనే అతను కూడా గాయపడడం జరిగింది, తీవ్రంగా గాయపడ్డాడు. అందుకనే ఈ బౌన్సర్ల విషయంలో మాత్రం ఖచ్చితంగా కఠినంగా వివరిస్తామంటున్నారు. మరోవైపు పోలీస్ శాఖ దీనికి సంబంధించి సీరియస్ అవడానికి మరో కారణం, ఆ రోజు పోలీసుకు సంబంధించిన ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళని కూడా బౌన్సర్లు ఎవరిని కూడా రానియకుండా అందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. గేట్ బయటే వాళ్ళని బౌన్సర్లు ఎక్కడికక్కడ ఆపడం జరిగింది. దీంతోనే పోలీస్ శాఖ దీనిపైన చాలా సీరియస్ అవడం జరిగింది. ఇంతకుముందు మన క్రైమ్ అమర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఎక్కడైతే వీళ్ళకి సంబంధించిన ఒక స్పెషల్ చట్టం ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు దాన్ని ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బౌన్సర్ల ఆగడాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అది ఎక్కడికి వచ్చినా సరే ఖచ్చితంగా ఈ రోజుల్లో బౌన్సర్లు ప్రతి ఈవెంట్ లో కూడా వాళ్ళు చాలా కీలకంగా మారుతున్న నేపథ్యంలో ప్రతిసారి కూడా వాళ్ళు ఎక్కడో దగ్గర దాడి చేస్తూనే ఉన్నారు. కానీ అది ఎప్పుడు వెలుగులోకి రాలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించిన ఘటన తెర మీదకి రావడంతో బౌన్సర్ల వ్యవహారం అనేది తెర మీదకి రావడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు యాంటోనీని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరొక 25 మంది బౌన్సర్లు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన పాత్ర ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం కూడా ఇప్పటికే విడుదల చేసిన సీసీ ఫుటేజ్ల ఆధారంగానే మొత్తం వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం పోలీస్ శాఖ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్తోంది, ఎట్టి పరిస్థితుల్లోనూ బౌన్సర్లు పోలీసుల పట్ల కావచ్చు లేకపోతే సామాన్య ప్రజల పట్ల కావచ్చు దురుసుగా వ్యవహరిస్తే మాత్రం వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా సివి ఆనంద్ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వ్యవహారం మొత్తానికి సంబంధించి సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారానికి సంబంధించి మొత్తంలో కూడా బౌన్సర్లు చాలా కీలక పాత్ర వ్యవహరించారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి ముందుగా వాళ్ళందరినీ కూడా అదుపులోకి అయితే తీసుకుని ప్రశ్నించబోతున్నారు. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ప్రధాన బౌన్సర్ యాంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్య థియేటర్ కి మరి కాసేపట్లో తీసుకురాబోతున్నారు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా బౌన్సర్ యాంటోనీని పోలీసులు గుర్తించారు. ఈవెంట్లలో బౌన్సర్లకు ఆర్గనైజర్ గా యాంటోనీ పనిచేస్తున్నాడు.